గ్రామీణ ప్రాంతంలోనే విద్యార్థులు కార్పొరేట్ విద్య పొందేలా కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తోందని ఐటీ శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు అన్నారు. చెంగిచెర్ల మెరిడియన్ స్కూల్లో జరిగిన 4వ వార్షికోత్సవ వేడుకలకు మంత్రి దుద్దిల్ల, వరంగల్ వెస్ట్ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి, మేడ్చల్ డీసీసీ అధ్యక్షుడు తోటకూర వజ్రేష్ యాదవ్, మేడ్చల్ మాజీ ఎమ్మెల్యే మల్లిపెద్ది సుధీర్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. విలువలతో కూడిన ఉన్నతమైన విద్యను అందించడానికి మెరిడియన్ స్కూల్ యాజమాన్యం కృషి చేస్తోందని మంత్రి దుద్దిల్ల అభినందించారు. వార్షికోత్సవంలో మెరిడియన్ విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించినట్లు నాయని రాజేందర్ రెడ్డి చెప్పారు. విద్యార్థులకు చదువుతో పాటు కల్చరల్ యాక్టివిటీస్, స్పోర్ట్స్, సెల్ఫ్ డిఫెన్స్, డిసిప్లిన్ అంశాలపై తర్ఫీదు ఇస్తున్నట్లు డైరెక్టర్లు మాధురి, రాంగోపాల్ రెడ్డి, రాఘవేంద్ర రెడ్డి తెలిపారు. All the students over there are not thinking the same. You know, right now the young student how I should సంబంధించిన యాన్యువల్ డే ప్రోగ్రామ్ భాగంలో రాఘవేందర్ రెడ్డి గారు, రామ్ గోపాల్ రెడ్డి గారు, మాధురి గారు నిర్వహించే ఈ స్కూల్స్ కి సంబంధించి నాతో పాటు మా సహచర గౌరవ శాసనసభ్యుడు రాజేందర్ రెడ్డి గారితో పాటు మా ఇతర మిత్రులు కూడా రావటం జరిగింది. నాణ్యతమైన విద్యను అందించాలనే ఉద్దేశంతో వారు ఈ పాఠశాలను నిర్వహిస్తూ ముందుకు నడుస్తా ఉన్న తరుణంలో మరి ఇక్కడ స్కూల్ కు సంబంధించి, పాఠశాలలకు సంబంధించి వారు ప్రధానంగా విద్యార్థులకు సంబంధించి విలువలతో కూడుకున్న విద్యను అందించడానికి ప్రయత్నం చేస్తా ఉన్న నేపథ్యాన్ని, అదేవిధంగా పట్టుదలతో, కార్యదీక్షతో విద్యార్థులను ముందుకు నడపాలని, వ్యక్తిత్వాన్ని పెంపొందించే ఒక ఆచరణ భాగంలో తీసుకునే నిర్ణయాలు కూడా చాలా అభినందించాల్సింది. అదేవిధంగా ఈరోజు ప్రభుత్వ పాఠశాలలు కూడా మా రాష్ట్ర ప్రభుత్వం, మరి మా ప్రభుత్వం ఏర్పాటైనప్పటి నుంచి ప్రైవేటు విద్యకు సరి సమానంగా ప్రభుత్వ విద్యను కూడా తీసుకెళ్లే ఒక ప్రయత్న భాగంలో ఉన్నది. కోసం పోటీ ప్రపంచంలో ఈ రోజు మారుమూల ప్రాంతంలో ఉన్న ఒక విద్యార్థి కూడా ప్రైవేట్ స్కూల్లో చదువుతా ఉన్న విద్యార్థితో సరి సమానంగా పోటీ పడే అవకాశాలు, ఆ ప్లాట్ఫామ్ కల్పించాలనే ఉద్దేశంతో పోతా ఉన్నప్పుడు నేను విద్యార్థులను కూడా ఈ రోజు చదువుతో పాటు వ్యక్తిత్వాన్ని పెంపొందించి ఈ పోటీ ప్రపంచంలో విజయవంతులుగా నిలవాలని మేము వారిని మెరిడియన్ స్కూల్ మేనేజ్మెంట్ తరఫున నుంచి మీ అందరికి నేను తెలిసినవని రాఘవేందర్ రెడ్డి, నేను కూడా ఒక డైరెక్టర్ని ఇక్కడ. సో ప్రత్యేకంగా శ్రీధర్ బాబు గారు ఆయన బిజీ స్కెడ్యూల్లో ఆయన టైం తీసుకొని ఇక్కడికి వచ్చినందుకు, అండ్ మా సోదరుడు ఎమ్మెల్యే గారు, వరంగల్ వెస్ట్ శాసనసభ్యులు రాజేందర్ రెడ్డి గారు ఎంకరేజ్మెంట్ తోటి ఆయన పిలవంగానే మంత్రి గారు తన బిజీ స్కెడ్యూల్లో కూడా ఇక్కడికి వచ్చినందుకు మా అందరికి చాలా సంతోషంగా ఉంది. అయితే అన్నగారు, మినిస్టర్ గారు అన్నట్టు ఇంటగ్రేటెడ్ స్కూల్స్, గవర్నమెంట్ స్కూల్స్ను కూడా ఇప్పుడున్న ప్రస్తుత గవర్నమెంట్ స్కూల్స్ను కూడా ప్రైవేట్ స్కూల్స్కి కాంపిటీషన్గా తయారు చేస్తామనేది కూడా స్వాగతించాల్సిన విషయమే ఇప్పుడు. ఎందుకంటే మన దేశంలోనే, మన రాష్ట్రంలోనే కాదు దేశంలోనే కూడా బిలో మిడిల్ క్లాస్, అబోవ్ మిడిల్ క్లాస్ వాళ్ళే ప్రైవేట్ విద్యని ఎఫర్ట్ చేసే పరిస్థితి ఉన్న తరుణంలో ఈ మిగతా బిలో మిడిల్ క్లాస్, అబోవ్ మిడిల్ క్లాస్ వాళ్ళకు కూడా ఇట్లాంటి ఎడ్యుకేషన్, ఇట్లాంటి సౌకర్యాలు ఉన్న విద్యనే అందిస్తామన్నదని అనడం కూడా స్వాగతించాల్సిన విషయమే. మెరిడియన్ స్కూల్ మేనేజ్మెంట్ తరఫున నుంచి awakens wisdom and nurtures the values that shape our journey.